చూసారమ్మా ఎంత బాగా రెడీ చేశారో మా బీఆర్సీ యూనిట్ మొత్తం ఇలాంటిది ఏ సందర్భం అయినా సరే సూపర్గా తయారు చేస్తారు. ఓకే అమ్మా, చూసారా యంగెస్ట్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సమయానికి భలే వచ్చేస్తారు. నాకు అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేనట్టు ఒక్కదాన్ని వచ్చారు. చూశారు కదా, ఇప్పుడు జెంట్స్ ఉన్నారు చక్కగా 5-6. మళ్ళీ యంగెస్ట్ ఫ్రెండ్స్ లేడీస్ ఫ్రెండ్స్ వచ్చారు చూడండి, యంగ్ ఫ్రెండ్స్. ఇక మా ఫ్రెండ్ తెలిసినప్పుడు మాట్లాడాం కదా, అందుకని వీళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి మా వ్యూవర్స్కి. ఓకే, థ్యాంక్ యూ. ఇక మామూలే ఒక్కుల్లిపాయ వంట, అది చేపలు అవని మాంసం అవని కాయగూరలు అవని ఏదైనా ఒక్కుల్లిపాయే. అమ్మ వంట అంటే ఒక్కుల్లిపాయ వంట అని ఫేమస్ అయిపోయా. ఇదిగో బియ్యం కూడా కడిగి పెట్టేశానమ్మా, 2 ఒకేసారి అయిపోతాయి. శుభ్రంగా అయిపోయింది చూడమ్మా, చక్కగా గోధుమ కలర్లోకి ఎట్ట వచ్చేసిందో నీట్గా అయిపోయింది. ఇగో బంగాళదుంపలు వేసేస్తున్నా, టమాటాలు వేసి. బా వెళ్ళిపోతాం బంగాళదుంప ఈ గరిటె పెడితే అంత బాగా ఉడికిపోయింది. ఓకేనమ్మా, ఇక తీసేద్దాం. సూపర్గా ఉంది. ఉప్పులు కారాలు కొత్తిమీర ఫ్లేవరు. హాయ్ అమ్మా, విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ, మా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదమ్మా, ఆగస్ట్ 15th. బాగా జరుగుతుంది కింద. ఇప్పుడే మా కెమెరామెన్ వచ్చాడు, అందుకని అక్కడ కూడా తీసుకెళ్ళి మీకు ఆ సెలబ్రేషన్ కొద్దిగా ఉంది అది చూపించి వచ్చి మామూలుగా వంట మొదలు పెట్టేస్తా. ఈరోజు కూడా వెజిటేరియన్ చేస్తున్నాను, వచ్చి వంట చేసుకుందాం రండి, వెళ్దాం అక్కడికి. చూసారమ్మా ఎంత బాగా రెడీ చేశారో మా బీఆర్సీ యూనిట్ మొత్తం ఇలాంటిది ఏ సందర్భం అయినా సరే సూపర్గా తయారు చేస్తారు. అందరూ కలుస్తాం. పొద్దున్న 8:30కి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మా కెమెరామెన్ రాలా, అప్పుడు నేను వచ్చాను. అంతా బాగా ఫుల్ జనమే, సెలబ్రేషన్ బాగా జరిగింది. ఇప్పుడు వచ్చి మీకు ఇదంతా చూపిద్దామని తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు వస్తే ఇవిగో ఈ ముగ్గులు కూడా ఎలా వేశారో చూడండి, బాగా ఇంట్రెస్ట్ చేసి ఇక్కడ ఉన్నారుగా మా ఫ్రెండ్స్ యంగ్స్టర్స్, సూపర్గా వేశారు ముగ్గులు. మా యంగ్స్టర్స్ ఫ్రెండ్స్ చాలామంది ఉత్సాహంగా పాల్గొంటారు. చక్కగా ఇవన్నీ బాగా చేస్తారు. ఏ పండగ వచ్చినా ఏ సందర్భం వచ్చినా బాగా చేస్తారు. మా జెంట్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు అయిపోయింది కానీ వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తున్నారు సమయానికి. సెక్రటరీలు ప్రెసిడెంట్లు వీళ్ళే అందరూ మా బీఆర్సీ కార్యకర్తలు. వీళ్ళందరూ ఇక్కడ ఒక ఇది ఉంటుంది కదా యూనిటీ, దానికి ప్రెసిడెంట్ సెక్రటరీలు వీళ్ళందరూ ఉంటాయి కదా ఒక పదవులు, వాళ్ళందరూ వీళ్ళే. అయిపోయింది సమయానికి నిజంగా వచ్చారు. ఇప్పుడు నేను నా వీడియోలో చూపించాలని రాసిపెట్టి ఉన్నట్టుంది. ఇది వెళ్ళిపోయారు వచ్చారు. ఈ ఇండిపెండెన్స్ డే ఏంటి, జనవరి 26 వస్తుంది కదా రిపబ్లిక్ డే, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. రేపొద్దున చూడండి ఇక గణపతి నవరాత్రులు వస్తుంది, దానికి సూపర్. అన్నిట్లో బీఆర్సీ మొత్తం పాల్గొని చాలా సంతోషకరంగా చేసుకుంటాం. ఆడాళ్ళు మగాళ్ళు పిల్లలు పొద్దున్నుంచి ఇదంతా నిండిపోయింది ఈ ప్రాంగణం అంతా. వెళ్ళిపోయి మళ్ళీ పిలిచా, మరి అయిపోయింది కదా మొత్తం ఫంక్షన్ అంతా. వెళ్ళిపోయిన తర్వాత రండి ఒకసారి, మా ఫ్రెండ్ కదా చాలాసార్లు మీరు చూశారు వీడియోల్లో, అందుకని ఒకసారి రండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి మా వ్యూవర్స్కి. ఓకే అమ్మా, చూసారా యంగెస్ట్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సమయానికి భలే వచ్చేస్తారు. నాకు అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేనట్టు ఒక్కదాన్ని వచ్చారు. చూశారు కదా, ఇప్పుడు జెంట్స్ ఉన్నారు చక్కగా 5-6. మళ్ళీ యంగెస్ట్ ఫ్రెండ్స్ లేడీస్ ఫ్రెండ్స్ వచ్చారు చూడండి, యంగ్ ఫ్రెండ్స్. ఇక మా ఫ్రెండ్ తెలిసినప్పుడు మాట్లాడాం కదా, అందుకని వీళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి మా వ్యూవర్స్కి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, చూసారా జెండా వందనం అంతా ఎంత బాగా చేశారో. ఇది 78వ వార్షికోత్సవం. 79, 80 మా వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఆరోగ్యం బాగుంటే 80 సూపర్గా చూపిస్తాం మీకు. మళ్ళీ సంవత్సరం చూపిస్తూనే ఉంటా. ఓకేనమ్మా, 78 మీ అందరికీ తెలుసు. ఎంతో సంతోషకరంగా జరుపుకున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం 100 years అయ్యే వరకు మా వాళ్ళందరూ సూపర్గా జరుపుతారు. అంతా యంగ్స్టర్సే కదా, 100 years ఇంకా బాగా జరుపుతారు. ఓకేనా, వెళ్దాం రండి ఇక. ఓకే అమ్మా, వెళ్ళొచ్చేసాం కదా ఇండిపెండెన్స్కి. ఇక వంట చేసుకునే ముందు నలుగురు ఎన్నో చదువుదామని. కవిత, హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? వంకాయ కూరలో వేసిన పొడి గురించి చెప్పండి అమ్మా. అవును, ఆ రోజు అంతా హడావిడిగా చెప్పాను కదా వంటలన్నీ కోసం చూపించడం కూడా, వంకాయ కూర వండే విధానం కూడా గబగబా చూపించేసి ఇక్కడ పని వాళ్ళకి టైము పంపించాలి అన్నట్టు, మళ్ళీ వంకాయ కూర వండి చక్కగా నీట్గా మనకు సరిపడే అన్నట్టు వండి ఆ పొడిలన్నీ ఎలా చేయాలో అన్నీ మీకు చూపించి పొడి చేసి వంకాయ కూర వండుతా. ఇంకోసారి రెండోసారి పెట్టింది అనకండి. చాలామందికి
డౌట్ వచ్చిందమ్మా, అదేయటం చూడలేదో ఇదేయటం చూడలేదో, సరిగ్గా కుదరలేదమ్మా, సరిగ్గా చూపించలేదమ్మా అని. ఈసారి వంకాయ కూర ఎంతవరకు కొంచెమే, ఒక 10 వంకాయలైనా చక్కగా అలా వేయించి పొడి చేసి చూపిస్తానమ్మా. ఓకేనమ్మా. వైశాలి గంధూరి 1418 అమ్మ, ఈవిడ కూడా వంకాయ కూరలో వేసిన పొడి రెసిపీ చేసి చూపించండి. నిజం ఇప్పుడే చెప్తున్నాను కమ్మా, ఆ అమ్మాయి కూడా రాసింది, కావేరిని ఎవరో ఒకళ్ళు. తప్పకుండా మీకు కూడా అన్నీ అవి చూపిస్తా, క్లియర్గా చూపిస్తా. గోరిళ్ళ మధుశాలిని అంట. హాయ్ ఆంటీ, నేను మధుశాలిని. మీరు నిజంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం నా లక్. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయ్యింది. నాకు వంటలు సరిగా రావు, కానీ మా అమ్మ వాళ్ళు చాలా బాగా చేస్తారు, కానీ నేర్చుకోలేదు. మీ వంటలు చూసి నేను బాగా నేర్చుకుంటున్నాను. వేరే కాపురం వెళ్ళడం చాలా భయం అనిపించేది, కుక్కు చేయడం రాదు కదా. ఇప్పుడు ఆ భయం పోయింది, మీరు ఉన్నారు కదా అనిపిస్తుంది నాకు. చాలా థ్యాంక్స్ ఆంటీ మీకు. మీరు ఎప్పుడు ఇలా మంచి మంచి వంటలు చేస్తారని కోరుకుంటున్నాను. మేము హైదరాబాద్కి వస్తున్నాం. నాకు మిమ్మల్ని కలిసే అవకాశం వస్తే ఖచ్చితంగా డైరెక్ట్గా మీకు థ్యాంక్స్ చెప్తాను. ఆల్ ద బెస్ట్ ఆంటీ. చాలా పెద్ద మ్యాటర్ రాసింది. చాలా థ్యాంక్స్ అమ్మా. అప్పుడు నేర్చుకోలేదు. వేరు కాపురం, మరి ఇద్దరు వెళ్ళిపోతారు కదా, ఎవరు కలిసి కాపురాలు ఉన్నాయి ఇప్పుడు, ఉద్యోగాలు ఇచ్చి వెళ్ళిపోతారు కదా. వంటలు అక్కడ నేర్చుకోపోయినా నా వంటలు చూసి నేర్చుకుని ఆ భయం పోయింది నీకు అన్నావు. అది చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళ కోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓన్లీ వంటగా నా దగ్గర ఏముంది, నిజంగా ఏదో 4 మాటలు చెప్పడం నాకు తెలిసినవి. నాకు తెలిసిన వంట సింపుల్గా అయ్యే వంట చేయటం. మీ అందరూ సింపుల్గా చేసుకుంటున్నారు. నన్ను చూసి, నా వంట చూసి నీకు భయమే పోయింది అన్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా. హైదరాబాద్ వస్తున్నాను అంటున్నావు, ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తప్పకుండా రామ్మా. శ్రీదేవి సంగానంట 7605. హాయమ్మా, చాలా బాగా మాట్లాడతారు మీరు. వచ్చిందే వంట, మీతో మాట్లాడడం, ఈ రెండే వచ్చు. అదే చెప్తున్నాను ప్రతిసారి కూడా. చాలా థ్యాంక్స్ అమ్మ. హరికుమారికి అంట. సూపర్ అండి, నమస్కారాలు 2. అండ్ మీరు ఎక్కడ ఉంటారండి? నాకు కూడా కావాలి. 50 మెంబర్స్కి వరలక్ష్మి పూజకు అండి. పాసిబుల్లా అవుతుందా అండి? అయ్యో, అలాంటివన్నీ అవ్వమ్మా. నేను క్యాటరింగ్ పెట్టుకోలేదు, మా ఫ్రెండ్ అడిగితే చేశాను. అటువంటి సందర్భాలకి క్యాటరింగ్ వాళ్ళే చేస్తారు. ఇది ఫ్రెండ్ అడిగిన సందర్భంగా చేశానమ్మా, అలాంటివి చేయలేను. ఓకే అమ్మా. ఇక్కడ ఒకరున్నారు, ఎవరి పేరు యూజర్, అంతే. నైస్, బట్ పూర్ పీపుల్కు కూడా హెల్ప్ చేయండి, మీ క్యాస్ట్ వాళ్ళకి కాదు. బయట రోడ్డుపై అన్నము లేక చస్తున్నారు. వెండి పళ్ళెంలో తినే రాత కావద్దు. ఏదో కొంచెం అర్థమైనంత వరకు అర్థమైంది, చెప్తా. బయట చచ్చిపోతున్నారు జనం. ఎవరయ్యా? ఏ భిక్షగాడి దగ్గర 1,00,000 రూపాయలు లేవనుకుంటున్నావు? అది వాళ్ళ డ్యూటీ. ప్రతి భిక్షగాళ్ళ దగ్గర వడ్డీలకి ఇచ్చుకుంటున్నారు డబ్బులు, నీకు తెలుసు. కానీ ఏదో సలహా ఇవ్వాలి కదా, నాకు ఇస్తున్నావు. అందరి దగ్గర ఐఫోన్లు ఉన్నాయి, నా దగ్గర పిచ్ ఫోన్ ఉంది, వాళ్ళ దగ్గర ఐఫోన్లు ఉన్నాయి. అందరూ వడ్డీలకి ఇచ్చుకుంటున్నారు భిక్షగాళ్ళు అందరూ డబ్బులు. వాళ్ళకి మనం వండి పెట్టే పరిస్థితి లేదయ్యా. ఎవరికైనా వస్తే అన్నం పెడతానంటే అన్నం తీసుకోవట్లా, డబ్బులే తీసుకుంటున్నారు. ఆ రోజులు పోయినాయి, ఇంకా పాత రోజుల్లో ఉన్నట్టున్నావు. బర్త్డేల సందర్భంగా మా పిల్లల బర్త్డేలు వచ్చినా, ఎవరి బర్త్డేలు వచ్చినా ఉంటాయి కదా, చిల్డ్రన్స్ అనాథ శరణాలయాలు, లేకపోతే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లని, లేకపోతే పిల్లల్ని చదివే స్కూళ్ళు ఉంటాయి కదా, వాటికి డొనేట్ చేస్తూనే ఉంటారు. అయ్యా అర్థమైందా? రోడ్డు పక్క బిచ్చగాళ్ళ గురించి ఆలోచించకయ్యా. నీకు అంతదిగా ఉంటే గుడి దగ్గర కూర్చున్న వాళ్ళకి వేద్దాం. ఎవరి దగ్గర లక్షలు ఇవ్వాలి, అందరి దగ్గర లక్షలే మిగులుతున్నాయి బిచ్చగాళ్ళ దగ్గర. అర్థమైందా నాన్న? నువ్వు చాలా బాగా ఆలోచించావు. అది మేము వండి పెళ్ళిలో తింటామంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టు తింటారు. వండి పెళ్ళి కూడా ఎంత అయ్యా, కాకపోతే కొనడం ఇంట్రెస్ట్ లేదు, మీకు శ్రద్ధ లేదేమో. కొనుక్కుని అందులోనే తిను. విష్ణు భట్ల అయ్యా 20 అయ్యా. మీరు ఆ వేడి అన్నం తింటుంటే చాలా బాగుంటుంది, ఈ చల్లారిపోయిన అన్నం ఎందుకు తిన్నారు? నిజమే, కానీ నేను చెప్పాను కదా ఆ రోజే, పులిహారకని వండాను కదా, మళ్ళీ ఏం వండుకుంటాను, అలసిపోయాను చాలా. అవి కోసుకోవాలి, వండాలి, ఏవి హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు కదా, అందుకని మళ్ళీ ఏం పెట్టుకుంటాను. ఆ వేడిగా ఉన్నప్పుడే తీసి పెట్టాను. అది ఆరిపోయేటప్పుడు పులిహార అన్నం కంటే కూడా న్యాయం అయిపోయింది. అలాగే నవ్వి చూపించాను అనమాట మీకు. ఈ భోజనం వేడన్నం గురించి చాలామంది చెప్పారయ్యా, చాలా సంతోషం. నా వేడన్నం చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు అందరూ. 100కి 90 మంది నా వేడి అన్నం గురించే అడుగుతారు, అదే గుర్తుపెట్టుకున్నారు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు టైం అయింది, కారం పడతా. కారం అయిపోయింది ఇంట్లో, కారం పట్టేసి ఈరోజు బంగాళదుంప టమాటా వండుతున్నా. వెజిటేరియన్ కూరలు వండుదామని, శ్రావణ మాసం కదా, ఎక్కువగా అవే చేస్తున్నా. బంగాళదుంప టమాటా కూర వండుతానమ్మా. వండుకున్న తర్వాత తిని మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనమ్మా? రండి. కారం పడుతున్నాను కదా, ఇగో 1/4 కిలో ఎండుమిరపకాయలు,
శుభ్రంగా తొడియాలు తీసి పెట్టుకున్నా. ధనియాలు, ఇదిగో మెంతులు, ఇదిగో జీలకర్ర, ఇక వెల్లుల్లిపాయలు, పసుపు కూడా వేయాలి. పసుపు కొమ్ములు కొట్టిన పసుపు ఉందిగా, ఇక కొమ్ములేను అంత పసుపే కలిపేస్తా. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు మాత్రం కరెక్ట్గా కావాలి. లాస్ట్లో వెల్లుల్లిపాయలు అవి తర్వాత చెప్తా. కళాయి పెట్టే 1/2 కిలోనే కదా మిరపకాయలు, అందుకో చాలు. ఎక్కువ వేసుకున్నా కూడా కారం కలర్ మారిపోద్దమ్మా. కొంచెమే కాబట్టి 1/2 కిలోనే 2 చార్లు ధనియాలు పోసా. అంటే కొలత కావాలంటే ఒక 100 గ్రాములే. 1/2 కిలో దానికి 100 గ్రాములు చాలు, అంటే ఎక్కువ. నేను అసలు 100 గ్రాములు కూడా ఇలా 75 గ్రాములు వేసానేమో అంతే. ఈగో మెంతిపిండి ఉంటుంది కానీ మన ఇంట్లో, ఈగో మెంతులు కూడా వేస్తున్నా కారంలో, చాలు. చక్కగా ధనియాలు, మెంతులు ఇప్పుడు వేసానా వాసన వస్తుంది, కమ్మన వాసన. ఇదిగో జీలకర్ర చూసారా, మంచి వాసన వచ్చింది. కమ్మన వాసన వచ్చేసింది. ఇంకొక నిమిషం ఇది వేగిపోయినాయి. చక్కగా ఇందులో పోసేసా అంతే. ఇగో మిరపకాయలు కొంచెం వేడి పెట్టాలమ్మా. టైం ఉంటే చక్కగా గిల్లుకోవచ్చు, నాకు టైం లేదు అందుకని వేసేస్తున్నా. టైం పెట్టుకుని ఉంటే ఇట్లా గిల్లు అట్టు పెట్టుకోవచ్చు. ఇందులో పోసేసా ఊరికే వేడి పెట్టడమే. ఇది 2 సార్లు పోస్తా. చూసారమ్మా, వేయించా ఒట్టి మిరపకాయ. ఓకే అమ్మా, తెలుసు కదా మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ దీని పేరు. దీంట్లో ఎటువంటిదైనా సరే పొడి అయ్యేది ఏది వేసినా 2 మినిట్స్లో పౌడర్ అయిపోద్ది. 2 మినిట్సే. నేను ఒక్కోసారి 1 మినిట్ కూడా పెడతా. కొబ్బరి ఏమన్నా పెట్టాలంటే 1 మినిటే పెడతా, తొందరగా అయిపోద్ది. ఎటువంటి పొడి అయ్యేది ఏవైనా గింజలు 2 మినిట్స్లో అయిపోతాయి అమ్మా. బియ్యం పిండి పట్టుకోవచ్చు, ఆవాల పిండి కావాలంటే పట్టుకోవచ్చు, ఆవు పిండి ఆవకాయకాయ పెట్టా కదా, రాగులు పట్టవచ్చు, రాగి గంజికి రాగి మావు చేసుకుంటాం కదా, అదే రాగి పిండి వాటికి అన్నీ మెంతి పౌడర్ పెట్టేసాను, అన్నీ పెట్టేస్తా. ఏదైనా పిండి అయ్యేది 2 మినిట్స్లో. దీని గురించి తెలుసు కదమ్మా. కింద నా వీడియో చూసేటప్పుడు కింద చేశాను నెంబరు 9030031387 అమ్మ దీని నెంబరు. ఈ నెంబర్కి ఒక్క కాల్ చేయండి, మీరు వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే అమ్మా, ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా కొనుక్కోండి. ఓకే, ఈరోజు కారం పడతానని చెప్పాక ఇంట్లో కారం అయిపోయింది. కారం 3 నెలలకు వస్తే అట్ట పడతా ఉంటా. ఇదిగో ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా చూడండి. ఈ 1/2 కిలో మిరపకాయలు తెచ్చా చూడండి. 2 ట్రిప్పులు పడతా, ఒక ట్రిప్పే కుదరదు. ఇదిగో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించా, అది ఇది ఇంకో ట్రిప్పులో వేస్తా, అది చాలు. ఇదిగో అమ్మ, ఇప్పుడు చూడండి దీని గురించి మీకు బాగా తెలుసు. ఇదిగో ఇలా పెట్టేయాలి. ముందు ఇది పెట్టేసి ఇదిగో మీ పక్కకి తిప్పాలి, ఫ్రంట్కి టైట్ చేయాలి. ఇది ఇప్పుడు నా పక్కకి తిప్పుకోవాలి. ఇదిగో చూడండి, ఇది టైట్ చేసా. ఇటు మీ పక్కకి తిప్పా, ఇటు నా పక్కకి తిప్పుకున్నా, టైట్ చేసేసా. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తున్నానమ్మా. 2 మినిట్స్ పెడతా. ఓకే అమ్మా, ఇదిగో ఇప్పుడు నా పక్కకి తిప్పుతున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇది మీ పక్కకి తిప్పుతున్నాను చూడండి, ఫ్రంట్కి. అది ఇప్పుడు ఈ క్లోజ్ తీసేద్దాం. క్లోజ్ చేసా కదా, ఇది తీసేస్తే నేనన్నా ఉండగలుగుతున్నా. మా కెమెరామ్యాన్ అసలు పరుగులు తీస్తున్నాడు చూడండి. ఈ కారం ఇదిగో అమ్మ, చూసారా, ఇది శుభ్రంగా పొడి అయిపోయింది. దీన్ని జల్లిస్తా, అది కూడా పట్టేసి ఒకేసారి జల్లిస్తా. అది తర్వాత మొత్తం తీసుకుందాం. ఇప్పుడు ఇదిగో ఈజీ, ఇలా వంచేసుకోవటమే. ఇదిగో ఈ కాస్తని కూడా పోసేస్తున్నా చూడండి. పోసేసి ఇదిగో ఈ మిగతా మిరపకాయలు కూడా వేసేస్తున్నా. ఇందాక సగం వేసాను, ఇప్పుడు ఈ సగం వేసేస్తాను. 1/2 కిలో మిరపకాయలు పెట్టుకుంటే 2-3 నెలలు వస్తుంది కారం అనుకున్న వాళ్ళు ఈజీగా బయట ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఓకేనా, అది ఇప్పుడు ఇదిగో అమ్మ, ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఇదిగో మీ పక్కకి టైట్ చేయాలి, ఇది నా పక్కకి టైట్. ఇదిగో అమ్మ, అయిపోయింది కదా. ఇది నా పక్కకి ఇట్లా తిప్పుకుంటున్నా చూడండి. ఇదిగో ఇది మీ సైడ్ ఫ్రంట్కి, చూసారా, అంతే. ఇదిగో అది చూడండమ్మా, అదిగో, ఆహా, చక్కగా అయిపోయింది. ఇదిగో ఇది చూడండి, ఇందులోనే పోద్దాం. అందులో ఎందుకు, ఆల్రెడీ పెట్టేసింది ఉంది కదా ఇక్కడ కారం. కొంతమంది ఉండలేరు, మరి పల్లెటూరులో రోకళ్ళలో కొట్టేటప్పుడు ఇట్లాగే కూర్చొని జల్లిచ్చేవాళ్ళం కదా,
అమ్మాళ్ళు కారం కొట్టుకుంటుంటే ఇలాగ గొట్టొచ్చేది. ఒక వయసులో పారిపోయేవాళ్ళం, ఒక వయసులో జల్లించి పెట్టమంటే జల్లించి పెట్టేవాళ్ళం. అన్ని సమయాల్లో పారిపోవటం కుదరదు, ఒక్కోసారి హెల్ప్ చేయాలి కదా. ఇందుకు చూసారా మిరపకాయలు పెట్టేసాను. 2 మినిట్సేనమ్మా. మనం మిరపకాయలు అన్నీ ఎలా పోసాను, కాయకాయలుగానే పోసాక మిరపకాయలు చూడు ఎలా వచ్చేసిందో కారం. వీటి కోసం వెళ్ళి మీరు అక్కడ నిలబడి క్యూల్లో మిషన్లు పట్టించుకుని ఎంత కష్టం తెలుసుగా మీకు. క్యూలో నిలబడి రోకళ్ళ మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకోవటం, అంతా ఒకేసారి కిలోలు పట్టించుకోవాలి రూల్ ఏం లేదు కదా. నేను 1/2 కిలో పట్టా చాలు, అయిపోయిన తర్వాత మళ్ళీ నెలకు ఇంకో 1/2 కిలో. ఫ్రెష్గానే ఉంటుంది, మనకి టేస్ట్ మారదు అసలు కారం. ఒకేసారి 2 కిలోలు పట్టించుకుని మిషన్ దగ్గరికి వెళ్ళి గోళ్ళంతా ఎందుకు. చూడండి మీరే ఎంత ఈజీగా పట్టేశాను. 2 మినిట్స్ 1/2 కిలో 2 సార్లు పోసా. ఓకే స్విచ్ ఆఫ్ చేసేద్దాం, వేడెక్కుతుంది, ఆఫ్ చేసా. ఇదిగో జల్లెడి తెచ్చా, వాళ్ళు ఇస్తారు కానీ చిన్న జల్లెడి, వాళ్ళ జల్లెడితో పట్టట్లా. ఇదిగమ్మా జల్లెడి పెట్టేద్దాం. జల్లెడి పెట్టేసి మరీ కొంచెం వచ్చిందనుకో ఈ మిషన్లో వేయను, కొంచెం వచ్చిందనుకో అదే మిక్సీ జార్లోనే వేస్తా. ఎక్కువ రాదు, మళ్ళీ వేడెక్కుద్ది అనవసరంగా ఎందుకు, ఎక్కువ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఇదిగమ్మా ఎంతో రాల చూడండి, కొంచెం వచ్చింది. ఈ కొంచెంకి మళ్ళీ అందులో తిరగదు, అందులో కనీసం మునిగేటట్టు ఉండాలిగమ్మా, తిరగదు. ఇది నేను మన మిక్సీ జార్ ఉంటుంది కదా చిన్నది, ఇది వేసేసి ఈ వెల్లుల్లిపాయలు వేసేసి నూరేస్తే ఇందులో కలిపేస్తా. జీలకర్రలు అన్నీ వేసాయి కాబట్టి వెల్లుల్లిపాయలు ఒకటి వేస్తే చాలమ్మా. ఇదిగోమ్మా వచ్చింది కదా కొంచెం గరుకు, ఆ కొంచెం వేస్తే దాంట్లో ఆడదు కదా, కొంచెమే కదా మిగిలింది. అందుకని ఈ చిన్న జార్లో వచ్చిన గసిని వేసి ఈ వెల్లుల్లిపాయలు వేసి చక్కగా ఇదిగో ఎలా కలుపుతున్నానో చూడండి. ఇదిగో మా కెమెరా మీద దూరాన్ని నుంచోలేకపోతున్నాడు, నేను ఇట్లా కలుపుతున్నా చూడండి. వెల్లుల్లిపాయలు వేసే కదా కాస్త అక్కడక్కడ కారం శుద్ధలైపోద్ది, దాన్ని ఇట్లా మనం నలపాలి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని కొంచెం నువ్వుల నూనె పోసుకుని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ కారం కొట్టంగానే 199 మంది కారంతో తినేస్తారు పల్లెటూళ్ళలో. పల్లెటూళ్ళలో ఎందుకు ఇప్పటికీ మా హరిత కూతురు తినేస్తారు. ఇది కారం పట్టే మనం పోయినసారి దీంతో తీసా. మళ్ళీ ఇప్పుడు 1/2 కిలో కదా, దీని అడుగుద్ది చక్కగా. ఇదిగో ఎంత కమ్మగా ఉందో వాసన, అదిగో చూసారమ్మా. అంతే సూపర్గా 2 నెలల పాటు వస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పట్టేస్తా, అది నా పని. ఇదిగో అమ్మా, ఇదిగో బంగాళదుంపలు తోలు తీసేస్తా. ఇదిగో 1 ఉల్లిపాయ, ఇదిగో 4 పచ్చిమిరపకాయలు. ఇక మామూలే 1 ఉల్లిపాయ వంట, అది చేపలు అవని మాంసం అవని కాయగూరలు అవని ఏదైనా 1 ఉల్లిపాయే. అమ్మ వంట అంటే 1 ఉల్లిపాయ వంట అని ఫేమస్ అయిపోయా. ఎక్కువ ఉల్లిపాయలు కోసుకునే వాళ్ళు కూడా మారారు కొంతమంది, ఉల్లిపాయలే కోసేస్తారు. ఇది మామూలుగా తెలుసు కదా, ఇది కూడా ఉడకదు వేస్తే. ఇదిగో చూడండి అమ్మ, చక్కగా నీళ్లు పారపోసేసి కడిగేసి మళ్ళీ కొత్త నీళ్లు పోసుకుని వచ్చా. ఇదిగో బియ్యం కూడా కడిగి పెట్టేశానమ్మా, 2 ఒకేసారి అయిపోతాయి. ఇది ఆవిరి వచ్చిన తర్వాత పెడతా, నూనె పోస్తా. ఇదిగో అమ్మ మెంతిపిండి, యథా మామూలే, యథా రాజా తదా ప్రజ అని. ఇదిగో చూడండమ్మా ఆవిరి ఎట్ట పెట్టేసిందో. బా ఇంకా వేగాలి. అదిగో ఇక్కడ పెట్టేస్తున్నా, శుభ్రంగా అయిపోయింది. చూడమ్మా చక్కగా గోధుమ కలర్లోకి ఎట్ట వచ్చేసిందో, నీట్గా అయిపోయింది. ఇగో బంగాళదుంపలు వేసేస్తున్నా. టమాటాలు వేసి చూసారా చక్కగా టమాటా కూడా ఎలా మగ్గిపోయిందో. ఇదిగో రైస్ 2 సౌండ్లు వచ్చింది, పెట్టేసా. వాటర్ పోస్తా కదా ఇప్పుడు. ఇది ఉడుకుతూ ఉంటుంది, రైస్ అయిపోయింది.
ఓకే, ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే అది కూడా ఉడికిపోద్ది. ఓకేనమ్మా. ఇలా సింపుల్ వంటే. భార్యాభర్తలను కూడా 2 బంగాళదుంపలు, 2 టమాటాలు, చక్కగా అంత కూర ఉంది. పిల్లలు ఉన్నారా? ఇవాళ నేను ఉన్నట్టు 3 టమాటాలు, 3 బంగాళదుంపలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. ఏమీ లేదు, టైము మైండ్ దీని మీద పెట్టి ఏమీ అడుగంటకుండా జాగ్రత్తగా ఉప్పు కారాలు సరిపడా వేసుకుని వండుకోవటం. ఏమన్నా వేసాను ఇందులో? నూనె, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆ 2 కాయగూరలు. తినడానికి మధురంగా ఉంటుంది. అంటే మైండ్ పెట్టి చక్కగా వండుకోవాలి. ఏది ఎంత వేయాలో వేసుకుని వండుకోవాలి. ఉప్పు తక్కువ తింటాను, మనం ఉప్పు తక్కువ వేసినా టేస్ట్ రాదు. అలానే ఎక్కువ వేయకూడదు, కసి అయిపోతేనే తినలేము. అది అవన్నీ మైండ్లో పెట్టుకొని చేసుకోండి అమ్మ. ఓకేనా? ఇదిగమ్మా సౌండ్ వచ్చేసిందమ్మా. సిమ్లో పెట్టిన తర్వాత కూడా దించేస్తున్నా. చూడండమ్మా, చక్కగా వేసిన టమాటాలే కనపడతల్లా. కొంతమంది టమాటా వేసి కూర వండుకుంటారు, టమాటా ముక్కలుగా కనిపిస్తాయి. కారణం ఏంటది? లావు ముక్కలు కోయటం, బంగాళదుంపలతో పాటే వేసేసి మగ్గబెట్టాలి చాలాసేపు. అప్పుడు మెత్తబడిపోద్ది. టమాటా సపరేట్గా కనిపించదు మనకి. ఓకేనమ్మా. చూడండి, ఇదిగో కొత్తిమీర నిన్న తెప్పించానమ్మా. అబ్బాయి వాళ్ళు తెచ్చిపెట్టి వెళ్ళారు. నిన్నంతా నాకు టైం లేక నేను క్లీన్ చేసుకోవాలా. ఇదిగో ఇప్పుడు ఇందులో కూరలు వేయాలి కదా అని ఇప్పుడు తీసా. ఇట్లా కొంచెం క్లీన్ చేసుకుని పెడితే కొంచెం ఉంటుంది, లేకపోతే శుద్ధ అయిపోద్ది. ఇదిగో చూసారమ్మా ఎంత వచ్చేసిందో. ఇదంతా వచ్చేసేయాలి ఇట్ట. అప్పుడేం కొత్తిమీర అంతా పాడవదు. ఇది కడిగేసి కూరలో వేసేస్తా. ఒక 2 మినిట్స్ పెడదామమ్మా. 2 మినిట్స్ పెడితే చాలు. 2 మినిట్స్లో తీసేద్దాం. అంతవరకు సిమ్లో పెడతాం. ఓకే అమ్మ. శుభ్రంగా చక్కగా ఉడికిపోయింది. అది బా వెళ్ళిపోతాం బంగాళదుంప. ఈ గరిటె పెడితే అంత బాగా ఉడికిపోయింది. ఓకేనమ్మా. ఇక తీసేద్దాం అంతే. ఓకే అమ్మ, అయిపోయింది. సూపర్గా తుడిచేసాను కూడా, నీట్గా ఉంది. వచ్చి భోంచేస్తున్నాం. టైం అయింది, 2 అయిపోయింది. తినకపోతే ముందు పచ్చడి కారపొడి వేసుకుంటా కదా. నిన్న దోసకాయ పచ్చడి చేశా ఇంట్లో. మీకు సపరేట్గా చూపించమని అడుగుతున్నారు, తర్వాత చూపిస్తా ఒకసారి. దోసకాయ పచ్చడి చేశా. ముందు పచ్చడితో కొంచెం నెయ్యేసి తిని తర్వాత తింటా. చూడండి ఎలా పొగలు వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు కడుపుకొచ్చా అంతే. పచ్చడి ఉంది కదా, సూపర్గా ఉంది. ఇదిగో పచ్చట్లో నెయ్యి వేసుకున్నా చాలు. చూసారుగా, మొన్న ఒక్కరోజు వేడి అన్నం తినపోతే నాకంటే మీ బాధపడ్డారు. నాకు కూడా వాదేశాను, తినలేకపోయానులే. పచ్చడో లేకపోతే కారప్పొడో ఏదైనా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటున్నానమ్మా. షుగర్ ఉన్న వాళ్ళకి నెయ్యి వేసుకు తింటే మంచిదంట. సూపర్గా ఉంది. పచ్చడితో తినేసాక ఇప్పుడు కూర చాలు. చూసారమ్మా అన్నం ఎలా ఉంటుందో పొడిగా. 2వ సౌండ్ రాగానే సిమ్లో పెట్టేస్తా. సిమ్లో ఒక 2-3 మినిట్స్ అట్టు పెడతా అంతే. తీసేస్తా పొయ్యి. అప్పుడు చక్కగా ఇలా పొడిలాడతా. నేను నీళ్ళు ఎక్కువ పోస్తా, వేరే 1కి 3 క్లియర్గా పోసేస్తా. ఎట్లా పొడిగా ఉందా అన్నం అంటే నేను చెప్పానని కాదే, కానీ అన్నం వండడం ఒక టాలెంటే. చాలామంది మళ్ళీ చెప్తున్నారు, మీరు చెప్పినట్టు చేశానండి శుద్ధ అయిపోయిందండి అని. సిమ్లో పెట్టమన్నాను కానివ్వండి, వెంటనే తీసేయమనలేదని చెప్పా. సిమ్లో ఉంచాలి కాసేపు. మూత తీసినా కూడా కాసేపు ఒక 5 నిమిషాలు వెయిట్ ఉంచాలి, ఆ తర్వాత తీసేయాలి. సూపర్గా ఉంది. ఉప్పులు, కారాలు, కొత్తిమీర ఫ్లేవరు. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నానుగా. చూశారుగా, దోసకాయ పచ్చడి, నెయ్యి, బంగాళదుంప, టమాటా చక్కగా ఉన్నాయి. మధురంగా తిన్నాను. హాయిగా ఉంది ప్రాణానికి. పోతే ఎక్కువసేపు మాట్లాడడానికి టైం లేదు. ఈరోజు ఇండిపెండెన్స్తో చేశాం కదా, అది కనిపించకూడదు. 10 నిమిషాలు వచ్చేస్తుంది, టైం చాలదు. అందుకని ఏం మాట్లాడట్లేదమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మళ్ళీ కొన్ని విషయాలు, ఈ లోపల మళ్ళీ ఇంకో వీడియో ఏదన్నా టెలికాస్ట్ అవుద్ది కదా, అప్పుడు అక్కడ కామెంట్స్ బట్టి మళ్ళీ అప్పుడు మాట్లాడతానమ్మా. సండేలు వచ్చినప్పుడు నాన్ వెజ్ చేస్తాను, కానీ మామూలుగా వెజ్లో చేస్తాను ఎక్కువ. శ్రావణ మాసం కదా, అందుకోసం. రేపు మళ్ళీ శ్రావణ శుక్రవారం, పిల్లలు 3 పూజ చేసుకుంటున్నారు. అందుకని రేపు టైం ఉండదులే అని ఇవాళ చేశాను అనమాట. ఇది ఎప్పుడు వస్తాం మీకు తొందరగానే రావచ్చు. ఇండిపెండెన్స్ చెప్పాను కదా, తొందరగానే రావచ్చు. ఓకే అమ్మా. మళ్ళీ షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు చెప్పండి అమ్మా. నేను పదే చెప్తున్నాను. అయినా మీరు చెప్తున్నారు అప్పుడే. మళ్ళీ ఎక్స్ట్రా 2000 అయిపోయినట్టున్నాయి. 1,00,000 తర్వాత 2000 అయిపోయినాయి కూడా. అందుకని మీరు చెప్పండి అమ్మా. మీరు చెప్తే నాకు చాలా సంతోషం. పెరిగిన కొద్దికి ఆనందమే కదా. ఓకేనమ్మా. మళ్ళా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.